వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ దారుణ ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య అగ్గి రాచుకుంది. ఈ దారుణానికి భారత్ తగిన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వరుసగా పలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రెండోసారి సమావేశమైంది. అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కూడా నిర్వహించారు. సిసిపిఏ అనేది అత్యంత శక్తివంతమైన గ్రూప్. దాన్ని సూపర్ కేబినెట్ అని కూడా పిలుస్తారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత పరిణామాల నేపథ్యంలో నాడు సిసిపిఏ భేటీ అయింది. ఆ తర్వాత ఈ కేబినెట్ కమిటీ మళ్లీ సమావేశం అవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2019 పుల్వామాలో సిఆర్పిఎఫ్ వాహనంపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దానిపై దేశంలో తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణ ఘటనపై ప్రతీకార చర్యలు, పరిస్థితిని సమీక్షించేందుకు ఆనాడు సిసిపిఏ సమావేశమైంది. అప్పుడు జరిగిన సమావేశంలోనే పాకిస్తాన్కు గట్టిగా సమాధానం చెప్పింది భారత్. అత్యంత కీలక సందర్భాల్లో మాత్రమే సిసిపిఏ సమావేశం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.